కుంకుమతో విలేపనము చేయబడిన అరుణారుణమైన వర్ణము కలిగినదై తన దివ్యమైన కాంతి చేత జపాపుష్పముల కాంతిని సైతము తిరస్కరించే జగన్మాత లలితాంబిక స్వరూపమును వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతి నామార్థములు 53వ భాగము. కాంత అత్యంత తేజోవంతమైన ప్రకాశవంతమైన కాంతి స్వరూపము కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము కాంత అన్న నామధేయము చే కీర్తించినది. జగన్మాత యొక్క కాంతి పరబ్రహ్మ స్వరూపమునకు గల కాంతి పుంజము. అదే పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని గురించి తంత్రరాజము ఈ విధముగా వివరించింది. కదాచిదాద్యా లలిత పుంరూప కృష్ణ విగ్రహ వంశనాథ వినోదేన కరోతి వివసం జగత్. అనగా ఆద్య అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఒకప్పుడు పుంరూపమున కృష్ణ విగ్రహయై వేణునాద వినోదముచే జగత్తును వివసము చేయును. స్త్రీ రూపములో ఉన్న దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ, పురుష రూపములో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వీరు ప్రకృతి యొక్క పూర్ణ అవతారులని, మాయాసబల బ్రహ్మరూపులని, వీరికి ఒకరితో ఒకరికి అభేదమని తెలియచున్నది. కనదీప్తౌ అను ధాతువు వలన కాంత అను శబ్దము ఉదయించినది. మనోహరమైన వారిలో కూడా అత్యంత మనోహరమైన రూపము కలిగినది కాంత అని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము కీర్తించిన జగన్మాత రూపము. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము కూడా పరమేశ్వరిని ఒక కాంతి స్వరూపముగానే వర్ణించింది. దేవతల ప్రార్థన మేరకు చిదగ్నిగుండము నుండి పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటగా దర్శనమిచ్చినది ఆకాశములో ప్రభాత సమయములో 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తున్నట్లయితే ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతి పుంజమును శ్రీ లలితా సహస్రనామము ఉద్యద్భాను సహస్రాభ అన్న నామము చే కీర్తించింది. జగన్మాత అరుణవర్ణము కలిగినది. ఇదే ఆ తల్లి యొక్క విమర్శ రూపము. ఈ రూపము సగుణ రూపములో మన మాంసనేత్రములకు గోచరించదు. ఇక ఉదయిస్తున్న ఒక్క సూర్యుని స్పష్టముగా దర్శించడమే మనకు కష్టము. అటువంటిది వేలాది మంది సూర్యుల యొక్క కాంతిని దర్శించడము సాధ్యమా? సాధ్యమే. మన బాహ్య నేత్రములను మూసి అంతర్ముఖులమై అంతర్నేత్రముతో సకుంకుమ విలేపనా మళిక చుంబిక స్తూలికాం సమందాసితే క్షణాం ససర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. అరుణవర్ణము కలిగిన కుంకుమతో అభిషేకించబడినది. ఆ సుగంధమునకు తేనెటీగలను సైతము ఆకర్షించినది. ముఖమున చెరగని చిరు మందహాసము కలిగినది. సకల జనులను మోహింపజేయునది. గళమున సుగంధభరితమైన గంధపు మాలను ధరించినది. మందార పుష్పపు ఛాయతో ప్రకాశించునది అయిన కాంతి కలిగిన మాతను ధ్యానించుచున్నాను అని భూమధ్యములోని ఆజ్ఞాచక్రములో ధ్యానించినట్లయితే ఆ తల్లి తప్పక దర్శనమిస్తుంది. శ్రీ లలితాంబిక ధ్యానములో మనము చేస్తున్న ఒక ముఖ్యమైన పొరపాటును గురించి ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను.
శ్రీ లలితా సహస్రనామములను గాని శ్రీ లలితా త్రిశతిని గాని పఠించేటప్పుడు మన వాక్కు మనసు అన్నీ కూడా ఆ తల్లి ధ్యానంలోనే ఉండాలి. కానీ మనము చేస్తున్నదేమిటి? మన నోరు యాంత్రికంగా కంఠతా వచ్చిన స్తోత్రమును పఠిస్తూ ఉంటుంది. కానీ మన కళ్ళు మన చుట్టూ ఏమి జరుగుతున్నాయో అని పరికిస్తూనే ఉంటాయి. మన మనసు అయితే ఇక చెప్పనక్కర్లేదు. అది పూర్తి ప్రపంచమును చుట్టివేస్తూనే ఉంటుంది. ఇన్ని పొరపాట్లు చేస్తూ అమ్మ దర్శనము మనకు దొరకడం లేదంటే ఎలా? కనుక మనము గ్రహించవలసిన విషయమేమిటంటే, కొద్దిసేపు మన వాక్కు మనసు మనము ఆచరిస్తున్న కర్మలు అన్నీ కూడా ఆ తల్లికి సంబంధించినవై ఉండేలా చూసుకోవాలి. ఇక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కాంత అని వర్ణించిన కాంతి పుంజమును గురించి శ్రీ దుర్గా సప్తశతి 2వ అధ్యాయము ప్రస్తావించింది. మహిషాసురుని బాధలు పడలేక దేవతలందరూ త్రిమూర్తులతో మొరపెట్టుకున్నప్పుడు వారి నుండి 3 తేజస్సులు వెడలి సకల దేవతల నుండి కూడా వెడలిన తేజస్సులన్నీ కూడా ఏకమై జగన్మాత కాంత అని వర్ణించబడిన ఒక మహాకాంతి పుంజముగా ఆవిర్భవించింది. కాంతిధూత జపావళి. కాంతిధూత జపావళి అన్న నామమునకు అర్థము కాంతి అనగా కాంతి చేత లేదా ప్రకాశము చేత, ధూత అనగా తిరస్కరించబడిన, జప అనగా జపా పుష్పముల లేదా మందార పుష్పముల ఆవళి అనగా పంక్తి కలిగినది. పరమేశ్వరి లలితాంబిక తన తేజోవంతమైన ప్రకాశముచే మందార పుష్పముల పంక్తుల కాంతులను కూడా తిరస్కరించింది. మందార పుష్ప పంక్తులు లేదా శ్రేణులు ప్రాకృతములు కదా. నహి మహంతో నీచైరువమీయంతే అనగా ప్రాకృతికమైన జపా పుష్పములతో పోలిక ఎందుకు అని సందేహము కలిగినప్పుడు ఇక్కడ ఆ తల్లి యొక్క కాంతికి జపా పుష్పములతో పోలిక లేదు సరికదా. పరమేశ్వరి యొక్క అప్రాకృతమైన పరమానంద చిద్రూపమై స్వచ్ఛమై చైతన్య ప్రకాశము కలిగినవై కాంతి ప్రసరించినప్పుడు ప్రాకృతికముగా మనోహరమైన అద్భుతమైన అరుణారుణమైన కాంతి కలిగిన జపా పుష్పములు లేదా మందార పుష్పములు తన కాంతితో సరితూగగలిగినవి కాదని పరమేశ్వరి తిరస్కరించినందున అమ్మ కాంతి ముందు అల్పమైనవై తమ కాంతి తిరస్కరించబడినందుకు జపాకుసుమములు అనగా మందార పుష్పములు సిగ్గుపడుచున్నవి అని కాంతిధూత జపావళి అన్న నామములో శ్రీ లలితా త్రిశతి స్తోత్రము వివరించింది. మరికొన్ని నామములు వాటి అర్థములు నా తదుపరి వీడియోలో